అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆలగడ్డ పట్టణంలో గత 3 సంవత్సరాల నుంచి ఉంటున్న జమ్మలమడుకు చెందిన వ్యక్తి అయినటువంటి నిఖిల్ అలియాస్ పెద్ద సుబ్బారాయుడు అనే వ్యక్తి మీద ఒక ఇన్నోవా వెహికల్తో ఒక 3 వ్యక్తులు వచ్చి అతన్ని ఢీకొట్టించి తర్వాత కింద పడిన అతని మీద అటాక్ చేయడానికి ప్రయత్నించి అతనికి గాయమయ్యేలాగా చేశారని చెప్పి దాని మేరకు కేసు నమోదు చేసి అటెంప్ట్ మర్డర్ కింద విచారణ చేస్తున్నాము. దీనిలో భాగంగా మాకు తెలిసింది ఏమైందంటే ఇతనికి ఇంతకుముందే ఇతనికి కూడా కొద్ది నేర చరిత్ర ఉంది. దానిలో భాగంగా ఇతను గత 1 సంవత్సరం కిందట ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయిగా ఉండి జైలుకు పోయించాడని చెప్పి విచారణలో తెలిసింది. దానిలో భాగంగా దాంట్లో విక్టిమ్ అయినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇతని మీద అటాక్ చేయించాడని చెప్పి ఇతను ఫిర్యాదు చేసి ఉన్నాడు. దాని మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. త్వరగా నిందితులను పట్టుకుంటాం. అటువంటి ఆలోచన ఉండదు, అటువంటి ఇది ఎక్కడి నుంచో మనుషులు చెప్పారు అక్కడ. దీన్ని మీరు అందరూ కూడా గమనించండి. నిన్న రాత్రి కూడా ఒక దుర్ఘటన జరిగింది, అది కూడా మేము ఖండిస్తున్నాము. అటువంటి సంఘటనలు కూడా జరగకూడదనే మేము ఎప్పుడు కోరుకునేది. ఏది ఏమైనా కానీ అది ఆ సంఘటనను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మీరందరూ కూడా నిన్న వాళ్ళు చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.